ఇక దసరాకు రైతు భరోసా ఎకరానికి 15,000 చొప్పున అందజేత రైతు రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించాం. తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తయారు చేస్తాం. ప్రజలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందిస్తాం. మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే గత ఏడు రైతు భరోసా రైతు బంధుగా ఉన్నప్పుడు రైతు బంధు పథకం ఉన్నప్పుడు ప్రతి ఏటా సుమారుగా 1 కోటి ఎకరాలకి డబ్బులు ఇచ్చేది. అంటే సుమారుగా 15,000 కోట్ల రూపాయలు అయ్యేది. 2 విడతల వారిగా ఇచ్చేది కాబట్టి 7,500 కోట్ల రూపాయలు ఒక్కొక్కసారి ఒక విడతగా. సో రాష్ట్ర ప్రభుత్వం మీద 2 సార్లు భారం పడేది. ఒకటి యాసంగి కావచ్చు, ఒకటి వర్షాకాల పంటకు కావచ్చు. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎకరాలు లిమిట్ అయితే పెట్టలే కానీ సాగు భూములకే అని అంటుంది. అయితే ఇక్కడ కట్ చేస్తే విషయం ఏంటంటే ప్రతి ఏడు 1 కోటి ఎకరాలకి రైతు బంధు పథకం గత వర్తించింది. అయితే దీంట్లో సుమారుగా 18,000 ఎకరాలు సుమారుగా 18,000 ఎకరాల్లో ఇదంతా కూడా సాగు యోగ్యం కాని భూమి అనేది అధికారం తీర్చారు. 18,000 ఎకరాలు సాగు యోగ్యం కాదు, ఇది సాగు చేయలేమిల్లా. సో దీన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్ చేయబోతున్నది. కట్ చేస్తే ఇంకా కూడా సుమారుగా 75 లక్షల వరకే పంట సాగు అవుతుందంట. 75 లక్షల వరకే పంట సాగు అవుతున్నదట. ఇక మిగిలినటువంటి ఏవైతే మిగిలిన 6-5 ఎకరాలు 4 నుంచి 5 ఎకరాలు ఉన్నాయో 4 నుంచి 5,000 ఎకరాలు ఉన్నాయో దీంట్లో పెట్రోల్ బంకులు, కమర్షియల్ బిల్డింగులు అన్ని రకరకాలుగా ఉన్నాయంట. సో దీంట్లో కట్ చేసేది ఏంటయ్యా అంటే ఇక్కడ 18,000 ఎకరాలు పూర్తిగా సాగు యోగ్యంగా నేను భూమిని కట్ చేయబోతున్న తర్వాత పెట్రోల్ బంకులు, కమర్షియల్ బిల్డింగ్లు అవన్నీ వాటి మొత్తం కూడా 4 నుంచి 5,000 ఎకరాలు ఉన్నాయి. ఇక 75 లక్షల ఎకరాలకు మాత్రమే ఈ రైతు బంధు సాగు సాయం అందించే అవకాశం ఉన్నదట. దాంట్లో ఎన్ని లిమిట్ పెడతారో చూడాలి, మరి ఎన్ని ఎకరాల వరకు లిమిట్ పెడతారు అనేది. సో ఏటా 15,000 కోట్లు ఖర్చు కాస్తా ఇప్పుడు కేవలం అప్పుడు ఎంత 10,000 రూపాయలు ఇచ్చేది. 1,50,00,000 ఎకరాలు 1,50,00,000 ఎకరాలు అయితే వర్షాకాలానికి 1,00,00,000 ఎకరాలు సాగవుతుంది. 50 లక్షల ఎకరాలు లేదు. అది మరింతగా వచ్చేసరికి మరింతగా తగ్గేసరికి అది యాసంగికి వచ్చేసరికి 75 లక్షలే. అంటే సగమే ఇక్కడ సాగవుతున్నది. దీనికి ఏటా వీళ్ళు ఒప్పుకునేంత 10,000 రూపాయలు గత కేసీఆర్ ప్రభుత్వం చెప్తే ఈసారి వీళ్ళు 15,000 రూపాయలు ఇస్తామని అన్నారు. సో మరి ఎకరాలు తగ్గింది కదా, అందరికి ఇస్తలేరు కదా, 75 లక్షల ఎకరాలకే అంటున్నారు, 80 లక్షల ఎకరాలకే అంటున్నారు. కాబట్టి మరి దీంట్లో ఇంకా కొసరే అవకాశం కూడా ఉన్నది. ఏదేమైనా కూడా అదనంగా ఏటా రాష్ట్ర ప్రభుత్వం మీద 350 నుంచి 400 కోట్ల రూపాయల అధిక భారం పడే అవకాశం ఉన్నదంట. అధిక భారం 3,500 కోట్లు 3,500 కోట్ల నుంచి 4,000 కోట్ల దాకా అధిక భారం పడే అవకాశం. అంటే ఇది కాస్త 18 కోట్ల నుంచి 20 కోట్ల దాకా పోయే అవకాశం ఉన్నది. 18,000 కోట్ల నుంచి 20,000 కోట్ల దాకా పోయే అవకాశం ఉన్నది. ఏది రైతు భరోసాకు సంబంధించిన అంశం. అయితే ఇప్పుడు తక్షణంగా రాష్ట్ర ప్రభుత్వం సవాల్ ఏంటంటే వీళ్ళు ఇంతవరకు రైతు రుణమాఫీ ఎంత చేసిర్రు? రైతు రుణమాఫీలు చేసింది ఎంత అంటే 18,000 కోట్లని వాళ్ళే చెప్తున్నారు. 18,000 కోట్లు. ఇంకెంత కావాలి? ఇంకా 18,000 కోట్లు కావాలి. ప్లస్ ఇప్పుడు ఈ పథకం అమలు కావాలంటే యావరేజ్గా మరో 10 కోట్లు కావాలి. అంటే సుమారుగా అటు ఇటుగా 30,000 కోట్లు వేసుకుందాం. ఈ 30,000 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా సమకూర్చుకోవాలి? నాకు తెలిసి 18,000 కోట్లు ఆల్రెడీ దీనికి సంబంధించి అమౌంట్ ఉన్నాయి, ఆల్రెడీ రిలీజ్ అయిపోయిన బ్యాంకులకు కానీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తున్నది. కానీ ఏమో తెలియదు మరి అథెంటిక్గా. ఇప్పుడు అయ్యే ఉంటే కనుక సర్వే చేసి వెంటనే 1-2 రోజుల్లో మొత్తం ఆ ప్రక్రియ ముగించేస్తుంది. కానీ లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతుందని ఒక వర్షన్. కట్ చేస్తే ఈ 30,000 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా వసూలు చేయాలి, ఎక్కడ రాబట్టాలి, ఏ రకంగా ప్రజలకు అమలు చేయాలని ఒక ఆందోళన. రైతులకు మాత్రమే ఇది. ఇంకా విద్యారంగానికి, వైద్య రంగానికి, ఇంకా ఆ రాష్ట్ర ప్రభుత్వం నడిపించడం కోసం కావచ్చు, ప్రభుత్వ పరిపాలన కోసం కావచ్చు, జీతాలు కావచ్చు, అన్నీ కలిపితే 1 నెలలో ఇవన్నీ కనుక అమలు కావాలంటే సుమారుగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 50,000 నుంచి 60,000 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది. అంటే మనకున్న బడ్జెట్లో 25% అన్నట్టుగా ఒక పావు వంతు పూర్తి బడ్జెట్లో. అంటే ఆ స్థాయిలో డబ్బులు కావాల్సినది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేవలం
గప్పాలకే పోతుంది కానీ అమలు మాత్రం చేయడం లేదని ఒక పెద్ద ఎత్తున ఒక విశ్లేషణ నడుస్తోంది, ఒక చర్చ నడుస్తోంది. ఇంత పెద్ద ఎత్తున ఖర్చు ఉన్నది కాబట్టి ఏం చేయాలో తోచక రాష్ట్ర ప్రభుత్వం అనేది తేపొక మాట చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ లాగా రాబోతుందేమో, అయ్యో వస్తుందేమో అని ప్రజలు ఎదురు చూసి కొండకి ఎదురు చూస్తున్నారు అంటారు కదా మన ఊర్లో సామెతకి. ఆ కొండ కోసం ఎదురు చూస్తున్నట్టే కొండ దగ్గరకు వస్తుందేమో అని చెప్పి దాని దిక్కే చూసుకుంటూ కూర్చున్నట్టుగా దాని అక్కడే ఉంటుంది, మనం ఇక్కడే ఉంటాం, దానికోసం ఎదురు చూస్తున్నట్టు ఉన్నది పరిస్థితి. కట్ చేస్తే ఈ 56,000 కోట్ల రూపాయల కోసం రకరకాలుగా మాటలు చెప్తున్నది కదా. దీంట్లో ఇంకా అడిషనల్గా ఏటా 12,000 రూపాయలు ఎవరికి రైతు కూలీలకు ప్లస్ కౌలు రైతులకు కూడా. అంటే ఇక్కడ రైతు బంధు విషయం అనేది కౌలు రైతులకు కూడా వర్తించే రకంగా చేస్తామంటున్నారు. ఇక్కడ ఈ 75 లక్షల్లోనే కౌలు రైతులు ఇంక్లూడ్ అయి ఉంటారు. ప్లస్ రైతు కూలీలు అంటే సున్నా, వాళ్ళకి ఒక్క గుంట కూడా లేకుండా రైతు కాకుండా ఉంటే కనుక వాళ్ళకి ఏటా 12,000 రూపాయలు అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఇది అదనంగా ఈ 75 లక్షల ఎకరాల సుమారుగా 70,000 సుమారుగా అంటే మన యావరేజ్గా వేసుకున్నా కూడా 50 లక్షల కుటుంబాలు ఉన్నా కూడా మిగిలినటువంటి వారి కుటుంబాలకు మొత్తాన్ని కూడా ఈ రైతు కూలీలు అనే పేరు మీద డబ్బులు వేయబోతున్నారట. మరి ఊర్లో వాళ్ళకే వేస్తారా, పట్టణాల్లో కూడా ఏదో పని చేస్తూ కూలీలుగా ఉన్న వాళ్ళకి వేస్తారా, ఎట్లా వేస్తారో చూడాలి. కానీ రైతు కూలీలకి 12,000 రూపాయలు అంటే నాకు తెలిసి గ్రామాల్లో ఉన్న వారికి వేస్తేనే కొంత ఎలిజిబిలిటీ. రైతు కూలీలకి ఏటా 12,000 రూపాయలు వేయబోతున్నారు. ఇది ఒక కొంత భారం. అంటే యావరేజ్గా ఇది కూడా మనం ఒక 20,000 కోట్లు వేసుకున్నా కూడా అన్ని కోట్లలోనే ఉంటుంది, తక్కువే ఉండదు. 20,000 కోట్లు వేసుకున్నా కూడా ఈ సంవత్సరాలు విడుదల చేయాలన్నా కూడా దీన్ని మళ్ళీ అదనంగా సుమారుగా 70 నుంచి 80,000 కోట్లు అవుతాయి. ఒక నెలలో విడుదల చేయాలి ఇవన్నీ అనుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా ఈ రైతు బంధు గురించి 30,000 కోట్లు, రైతు రుణమాఫీ, రైతు బంధు గురించి తర్వాత ఇదొక 20 కోట్లు, అంటే సుమారుగా అటు ఇటుగా ఇవే ఒక 60-70 కోట్లు అయిపోతాయి. సో ఇది మొత్తం చాప్టర్ ముందుకు కొనసాగాలంటే పైసలు కావాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేవలం వస్తుంది, చేస్తాం, వస్తుంది, ఒకరికొకరు పొంతనుండదు. తుమ్మల నాగేశ్వరరావు చెప్పేది రేవంత్ రెడ్డికి పొంతనుండదు, రేవంత్ రెడ్డి చెప్పేది తుమ్మల నాగేశ్వరరావుకి పొంతనుండదు. ఇందాక మనం చూసినాం కదా, శ్రీశైలం అని చెప్పి నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేస్తే అధికారులు చేసిన తప్పిదాలకి బలయ్యేది ఎవరు, సామాన్య ప్రజం అన్నట్టుగా ఇక్కడ ఈ ప్రభుత్వాలు యంత్రాంగం చేసే తప్పులకు ఎవరు బలి కావాలి, మళ్ళీ ఆఖరికి వస్తే రైతు అనే ఒక పేరే ఆఖరికి వస్తే బలి కావాల్సి వస్తుంది. ఆ రైతు అనే వ్యక్తే బలి కావాల్సి వస్తుంది. సో తరతరాలుగా యుగాలుగా సరిగే సరంజామే కదా ఇదంతా కూడా. సో ఇక్కడ మంత్రి కొండా సురేఖ ఏమంటున్నారు అంటే ఇక్కడ తొలి పేపర్లో చూస్తే కనుక దసరా వరకు రైతు భరోసా ఇస్తామంటున్నారు. బేసిక్గా తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ కాదు అంటే తెలంగాణలో వర్షాకాలం ఎప్పుడు ప్రారంభమవుతాయి మనకనంటే జూన్లో వర్షాకాలం బేసిక్గా ప్రారంభమైతే కొన్ని అటు ఇటుగా ఉన్నా కూడా జూలై కల్లా జోరుగా వర్షాలు అందుకుంటాయి. ఓకే, జూలై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారం కల్లా మొత్తం పంట పడిపోతాయి, నాట్లు అయిపోతాయి. నాటుకొని అన్ని సెట్ అయిపోయి సెప్టెంబర్ సగానికి వచ్చేసినా మనం ఇలా 18వ తారీఖు కాబట్టి ఇంకొక 10 రోజులు అయితే ఇక వర్షాకాలం అయిపోతుంది, టెక్నికల్గా వర్షాకాలం అయిపోతుంది. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు, ఫస్ట్ ఆగస్టు 5 తారీఖున చెప్పారు, ఆగస్టు 15 తారీఖు వరకు మొత్తం ఇచ్చేస్తామన్నారు. ఆగస్టు 15 పోయింది, ఇప్పుడు మళ్ళీ ఏమంటారు దసరా అంటున్నారు, తర్వాత దీవాలంటారు. రాసి పెట్టుకోండి, సాధ్యమయ్యే విషయం ఏం కాదు. ఇస్తామని చెప్పండి, లేదని చెప్పండి. కానీ మసిమూసి మాడికాయ వేసి ప్రజలను రైతులు ఆగం పట్టించారనుకో, అదే రైతులు ఆగమాగం అయిపోయి ఏం చేయాలో తోచక బయటికి వెళ్ళి రోడ్డు ఎక్కుతే రాష్ట్ర ప్రభుత్వం ఆగంగారిగా ఇక మిమ్మల్ని ఎవరు దేవుడు కాపాడలేడు. రైతులతో పెట్టుకున్నంత వరకే ఎవరికైనా కరెక్ట్గా ఉంటుంది. వన్స్ వాళ్ళు విరక్తి కనుక చెంది రోడ్డు ఎక్కడ మొదలు పెడితే మీకు డెఫినెట్గా ఆ ప్రమాద హెచ్చరిక ఉంటుందని గమనించాలి. సో మీ దగ్గర నిజంగానే ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నది కావచ్చు. ఈ 70, 40, 50, 70, 60,000 కోట్లు, ఇన్ని వేల కోట్ల రూపాయల ఎస్టిమేషన్ మాత్రమే క్రాస్ అరౌండ్గా ఈ డబ్బులు సమకూర్చడం ఇబ్బందే కావచ్చు. కానీ ప్రజల్ని మెప్పించి ప్రజల్లో తిరగండి. కానీ ఈ ఉద్దర మాటలు రోజుకో మాట మాట్లాడుకుంటూ పోతే అది ఎవరైనా కానీ, ఏ మంత్రి అయినా కానీ, తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిన దానికి ఇంకొక మంత్రి మాట్లాడితే పొంతన ఉండాలి. ఎవరికి వాళ్ళు పొంతన లేకుండా ఇష్టానుసారంగా స్టేట్మెంట్ ఇస్తున్నారు. స్టేట్మెంట్లు పట్టుకొని ప్రజలు ఆహా అని ఎదురు చూస్తున్నారు. అది వచ్చింది లేదు, పోయింది లేదు. సో ఈ స్టేట్మెంట్ ఇచ్చే ముందు కొంత ప్రజల్ని మెప్పించిన తర్వాత మీరు మాట్లాడితే బెటర్. వర్షాకాలం పూర్తి అయిపోయిన తర్వాత మీరు ఎంత రైతు బంధు ఇస్తేంది, ఎంత రైతు భరోసా అమలు చేస్తేంది, 15,000 ఇస్తేంది, 10,000 ఇస్తేంది, ప్రజలకు ఉపయోగపడినప్పుడు. చచ్చిపోయేటప్పుడు మెడిసిన్ కావాలి, కానీ చచ్చిపోయిన తర్వాత ఐసీలో పడకబెట్టి మన బతుకుతారా మనిషి. సో రైతులు ఎప్పుడైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది పడే సమయంలో కావాలి. ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం కూడా సుమారుగా 10 రోజులు ఇప్పుడు వర్షాలు లేక పడ్డప్పుడేమో వర్షాలు బాగున్నాయని బాధపడ్డాం. ఇప్పుడు వర్షాలు లేక ప్రజలు కూడా కొంత రైతులు ఇంకొక వర్షం 2 వర్షాలు పడితే కొంత పంట చేతికి వస్తుంది. ఇప్పుడు ఈ సమయంలో ఎక్స్ట్రీమ్ పొల్యూషన్లో చెట్టు ఎరిగే సమయంలో వర్షాలు లేకపోవడంతో అదొక ఇబ్బంది కూడా తలెత్తుతున్నది.
సో మీరు ఇచ్చేది కొంత మందుల పిచికారికి కావచ్చు, నీళ్లు కట్టుకోవడం కోసం కావచ్చు, రకరకాలుగా ఉపయోగపడతాయి రైతులకి. వాటిని ఇవ్వకుండా నిలిపివేసి ఈ స్టేట్మెంట్ ఒకటి, ఆ మంత్రి ఒకటి చెప్తాడు, ఈ మంత్రి ఒకటి చెప్తాడు, ముఖ్యమంత్రి ఒకటి చెప్తాడు, ఇంకోటి చెప్తే ఈ ప్రజలు ఆగమైపోతారు, ప్రజలు ఒక కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. మీరేం చెప్పాలనుకున్న ప్రభుత్వం తరఫున చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చేయండి. ఇక టాలీవుడ్లో కూడా ప్రకంపనలు